తూర్పుగోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వ్యవహారంలో వివాదం చెలరేగింది. వీసీ ఆఫీసులోకి వెళ్లేందుకు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రయత్నించారు. ఎమ్మెల్యే జనసేన నేతలను పోలీసులు అయితే అడ్డుకున్నారు. వీసీ ఆఫీస్ దగ్గర జనసేన కార్యకర్తలు ఆందోళన చేశారు. నన్నయ్య యూనివర్సిటీలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తకరంగా మారింది. ఎమ్మెల్యే భార్యను వీసీ పిఏ నెట్టేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా జనసేనలో ఒకంత ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి? మురళి, నన్నయ్య యూనివర్సిటీలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఆయన నన్నయ్య యూనివర్సిటీ వచ్చారు. అయితే ఈ నన్నయ్య యూనివర్సిటీకి వచ్చిన పరిణామంలో భాగంగా ఏదైతే రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ భార్య ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అక్కడ ఏదైతే నన్నయ్య బీసీపీఏ ఏదైతే బత్తుల రామకృష్ణ భార్యను తోసేయడంతో వివాదం రేగింది. ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ మూడు పార్టీల మధ్య సమన్వయం ఉండాలి. మూడు పార్టీలు ఏదైతే కూటమిలో ఉన్నాయి, కూటమిలో భాగంగా ఉన్న ఈ పార్టీల మధ్య సత్సంబంధాలు ఉండాలి, కానీ విభేదాలు దారితీయడం ఏంటంటూ జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం జనసేన నాయకులు క్షమాపణ చెప్పాలంటూ, మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఏదైతే అది నన్నయ్య యూనివర్సిటీ గేట్లు కూడా జనసేన కార్యకర్తలు తన్ని లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా ఏదైతే బత్తుల రామకృష్ణ భార్యకి క్షమాపణ చెప్పాలంటూ నన్నయ్య వీసీని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం అంతా చిలికి గాలికి వ్యవహారంగా మారేలాగా ఉంది. ఎందుకంటే టీడీపీ, జనసేన మధ్య ఈ చిచ్చు రేపే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలంటూ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యే భార్యను తోసేయడంతో ఎమ్మెల్యే భార్యకి వెంటనే క్షమాపణ చెప్పాలి, నన్నయ్య వీసీ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మురళి, రైట్. బత్తుల బలరామకృష్ణ ఏం చెప్తున్నారు ఎమ్మెల్యే దీనికి సంబంధించి పూర్తి స్థాయి? మురళి, ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరు కానట్టు మనకు రాజకీయంగా సమాచారం ఇస్తుంది. ఆమెను ఏదైతే బత్తుల రామకృష్ణ భార్యను ఏదైతే నన్నయ్య వీసీ పిఏ తోసివేయడంతో ఈ వివాదం రాజేసింది. ఏదైతే రాజానగరానికి అమ్మ, మా అందరికి అమ్మ లాంటిదంటే జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మంత్రి నారా లోకేష్ పర్యటనలో ఇలాంటి వ్యవహారం జరగడం ఏంటి? ఎందుకంటే నన్నయ్య యూనివర్సిటీకి నారా లోకేష్ వచ్చినప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయించినప్పుడు ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కానీ హాజరవుతారు. ఆ నేపథ్యంలో భాగంగా ఏదైతే బత్తుల రామకృష్ణ భార్య హాజరు కావడం, ఆ తోపులాట ఏదైతే జనసేన కార్యకర్తలందరూ గుమ్మికూడడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఏదైతే ఆమెను తోసివేయడంతో ఈ వివాదం మరింత రాజేసింది. మొత్తం వ్యవహారం చూసినప్పుడు ఏదైతే ఇది టీడీపీ, జనసేన మధ్య పిచ్చి రేపేలాగా ఉంది. ఎందుకంటే అక్కడ జనసేన కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే బత్తుల రామకృష్ణ భార్యకు క్షమాపణ చెప్పాలి, ఇందులో మంత్రి నారా లోకేష్ తో పాటు నారా చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవాలి, ఆ యూనివర్సిటీ వీసీని సస్పెండ్ చేయాలంటూ జనసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మురళి, తెలుగుదేశం పార్టీ నేతలు ఏమైనా మాట్లాడుతున్నారా? అడిగినా కానీ సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏంటి? మురళి, ప్రధానంగా నారా లోకేష్ పర్యటనలో సమన్వయ లోపం అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఏదైతే రాజానగరం ఎమ్మెల్యే భార్య స్వాగతం పలకడానికి రావడం, అక్కడ యూనివర్సిటీ గేటు మూసేయడం, ఏదైతే ఈ జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరగడం, ఏదైతే నారా లోకేష్ నువ్వు కలవకోకుండా జనసేన కార్యకర్తలను అడ్డుపడ్డం, ఈ వ్యవహారం అంతా చూసినప్పుడు ఏదైతే టీడీపీ నాయకులు అయితే ఇప్పటికీ నోరు మీద పడలేదు. జరిగిన వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేస్తాం. ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే భార్యను తోసివేయడం ఏంది, తోసివేయడం, ఆమె అవమానం జరగడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న జనసేన సీరియస్ గా స్పందించింది. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ విజ్ఞప్తి చేస్తారు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేస్తారు. మాకు జరిగిన అవమానం పైన పవన్ కళ్యాణ్ క్లారిటీగా వివరిస్తామంటూ ఏదైతే జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తారు. మొత్తానికి నారా లోకేష్ పర్యటన తీవ్ర వివాదమైంది. ఇందులో ఏదైతే బత్తుల బలరామకృష్ణ భార్యకు అవమానం జరిగిందంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మురళి, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కూటమిలో ఉన్నటువంటి నేతల మధ్య సమన్వయ లోపం కావచ్చు, లేకపోతే ఇతరత్ర దానికి సంబంధించినటువంటి వర్గ విభేదాలు కావచ్చు, చిన్న చూపు చూస్తున్నారనేటువంటి విమర్శలకు తావిస్తూనే
దీనికి సంబంధించి ప్రస్తుతం జరిగిన ఘటనను కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. జనసేన నేతలు పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ నేతలతో మాకు పడటం లేదు, వారు మమ్మల్ని మరోలా చూస్తున్నారు అనే దానికి సంబంధించి ప్రస్తుతం దీని ఒక ఉదాహరణగా కూడా చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తూర్పుగోదావరి జిల్లా నన్నయ్య యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొంది. నారా లోకేష్ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీల వ్యవహారంలో వివాదం చెలరేగింది. వీసీ ఆఫీసులోకి వెళ్లేందుకు జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రయత్నం చేశారన్నట్లుగా సమాచారం. ఎమ్మెల్యే జనసేన నేతలను అయితే పోలీసులు అడ్డుకున్నారు. వీసీ ఆఫీస్ దగ్గర జనసేన కార్యకర్తలు అయితే ఆందోళన చేస్తున్నారు. నన్నయ్య యూనివర్సిటీలో జనసేన కార్యకర్తల ఆందోళన అయితే కొనసాగుతోంది. ఎమ్మెల్యే భార్యను వీసీపీఏ నెట్టేశారని జనసేన కార్యకర్తలు అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలా, లేకపోతే వదిలే ప్రసక్తే లేదు. అబద్ధాలు చెప్తున్నాం. కూటమిని కూడా లెక్క గుర్తుపెట్టుకోండి. బత్తుల బలరామకృష్ణ గారి విషయంలో ఇప్పటి వరకు ఆగాం, ఇక ఆగే ప్రసక్తి లేదు. మేడం గారు వచ్చారు, మా అందరికి నియోజకవర్గం మా అమ్మ కంటే ఎక్కువ అందరు అమ్మ ఆవిడ మీద చేసి నా కొడుకు చెయ్యి నరికెట్ట కూడా ఆలోచించమని చెప్తున్నాం. ఆడు ఎవడైనా సరే, ఆడెవడో ప్రతాప్ రెడ్డి అంట, వాళ్ళు బయటికి రావాలి. దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వినియోగించుకుంటున్నాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వినియోగించుకుంటున్నాం. ఇది చాలా సీరియస్ విషయం. దయచేసి ఆ మేడం గారు రాజానగర్ నియోజకవర్గం నన్నయ్య యూనివర్సిటీలో ఇంత అన్యాయం జరుగుతుందా? గత సంవత్సరాల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మేము ఏ అక్రమాల్లో కానీ ఏ అవినీతిలో కానీ ఎందులోనే పాల్పంచుకోలేదు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తాది, మా పని మేము ఏ రోజు కూలి పని కాకపోతే ఆ రోజుకి 500 తెచ్చుకుని మా జన సైనికులు కష్టపడుతున్నారు. అవినీతి అక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఇందులో లేరు. రాజానగర్ నియోజకవర్గం గంట నుంచి చెప్తున్నాం. రాజానగర్ నియోజకవర్గంలో నన్నయ్య యూనివర్సిటీలో జరిగే అవకతవకలన్నీ కూడా ఖచ్చితంగా బట్టబయలవే. రోజు వచ్చింది. మహేష్